ఇది డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి వార్త అయితే ఇక పక్కనే మంత్రి మళ్ళా మంత్రిని అయితేనేమో 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు. మల్లారెడ్డి త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు, ఆ షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిట్ చాట్ నిర్వహించినటువంటి మాటను చూస్తా ఉన్నాం. మంత్రి మల్లారెడ్డి మళ్ళా మంత్రిని అయితానేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం ఉంటే, రాసి పెట్టి ఉంటే 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చునని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆయన మీడియా చెప్పినటువంటి మాట, చిట్ చాట్ లో చెప్పినటువంటి మాట. మల్లారెడ్డి ఇక నాకు తెలిసినంత వరకు అయితే మల్లారెడ్డి పవర్ ఉన్న కాడనే ఉండాలి. ఎందుకంటే తన కాలేజీలు కానీ తనకున్నటువంటి ఈ దందాలు నడవాలంటే అధికార పార్టీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇప్పుడు మల్లారెడ్డి మాట తీరు ఎలా ఉండబోతుందంటే, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇచ్చినటువంటి మల్లారెడ్డి కొంత మెత్తబడ్డట్టు కనిపిస్తా ఉంది, కొంత సాఫ్ట్ కార్నర్ గా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది మల్లారెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా ఆయన ఆ తల్లి సోనియా గాంధీ పెట్టిన భిక్ష కాకపోతే ఈ దిక్కుమాలిన కేసీఆర్ పదవి ఎక్కడిది ఇవన్నీ అంటాడు. ఒకవేళ బీజేపీలో కనుక చేరితే మాత్రం చేతి నిండా కంకణాలు కట్టుకుంటాడు, బొట్లు పెద్దగా ఉంటాయి, అవన్నీ కార్యక్రమాలు మల్లారెడ్డి గారు చేయగలుగుతారు. మల్లారెడ్డితో అయ్యే పని అవన్నీ.